30 ఏళ్ల సినీ జీవితం, 25 ఏళ్ల వైవాహిక బంధం, కోట్లాది మంది అభిమానులు, తమిళనాడుకి నెక్స్ట్ సీఎం నువ్వే అని చెప్పి కేకలు. ఇలా ఈ 30 ఏళ్ల పాటు విజయ్ ఒక పెద్ద కోటనే నిర్మించాడు. తమిళనాడులో విజయ్కున్న ఫ్యాన్ బేస్ మామూలుది కాదు. ఈ 30 ఏళ్ల పాటు విజయ్ నిర్మించిన కోట మీద చాలా దర్జాగా కూర్చొని ఉన్నాడు. కానీ ఒక్క వార్త ఎంటైర్ ఈ కోటనే కదిలించింది. విజయ్ కాలు కింద ఉన్న నేల కంపించిపోయింది. అయితే మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొన్ని విషయాలు ఉన్నాయి. రాజకీయం, సినిమా ఈ రెండు ఒకటి కాదు. రాజకీయం అనేది ఒక పెద్ద చెస్ బోర్డ్ లాంటిది. సినిమాలో ఒక టేక్ తప్పు చేస్తే రీటేక్ చేయొచ్చు, కానీ రాజకీయం అనే చదరంగం బోర్డు మీద ఒక్క అడుగు తప్పు వేసినా సరే ఆ రాజు తల లేచిపోవాల్సిందే. అయితే ఆ కోటను కదిలించిన వార్త తన ఇంట్లో నుంచే వచ్చింది. విజయ్ తలపతి వైఫ్ సంగీత చంగలపట్టు కోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేసింది. నాకు డైవర్స్ కావాలి, విజయ్ వేరే వాళ్ళతో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్నాడు, సో తనతో నేను ఇంకా ఉండలేను, విడాకులు ఇప్పించండి అని కోర్టు మెట్లు ఎక్కింది. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకోబోయేది నిజంగా వైఫ్ సంగీత కావాలనే కోర్టు మెట్లు ఎక్కిందా, లేదంటే ఎవరైనా బలంగా ఆ కోర్టు మెట్లు ఎక్కించారా అన్నది మాట్లాడుకుందాం. అండ్ అలాగే రాబోయే రోజుల్లో విజయ్ రాజకీయ కెరీర్ ఎలా ఉంటుందన్నది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 25 ఏళ్ల వైవాహిక బంధం, 2 పిల్లలు, స్టార్డమ్ ఉన్న విజయ్ తలపతి, వీరందరినీ కాదనుకుని కోర్టు మెట్లు ఎక్కడానికి గల కారణం మనం తెలుసుకోవాలంటే అసలు వీరిద్దరూ ఎలా కలిశారన్నది మనకు తెలియాలి కదా. సో దాని గురించే మాట్లాడుకుందాం. అది 1996. విజయ్ ఇంకా తలపతి కాలేదు. లవర్ బాయ్లా మంచి మంచి సినిమాలు చేస్తూ తమిళనాడులో స్టార్డమ్ని సంపాదించుకుంటున్నాడు. ఊవే ఉన్నకగం అనే సినిమా పెద్ద హిట్ కావడంతో యూకే నుంచి విజయ్ని కలవడానికి ఒక అమ్మాయి వచ్చింది. తనే సంగీతని ఒక సినిమా సెట్లో చూశాడు విజయ్. చూసి చూడగానే సంగీత చాలా అమాయకంగా ఉండడం, తనని కలవడానికి యూకే నుంచి రావడం, సో సంగీతతో కాసేపు మాట్లాడి తన ఇంటికి లంచ్ కూడా పిలిచాడు. ఆ తర్వాతే వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకి పరిచయం చేశాడు కూడా. సంగీత ఒక శ్రీలంకన్ అమ్మాయి, కాకపోతే తమిళ్ చాలా బాగొచ్చు. అయితే 1999 వచ్చేసరికి వీరిద్దరి మధ్య ఉన్న బంధం ప్రేమగా మారింది. ఇక ఆ తర్వాత 1999 ఆగస్టు 25వ తారీఖున వీరిద్దరికి చాలా అంగరంగ వైభవంగా పెద్దలను ఒప్పించి చెన్నైలోనే హిందూ సాంప్రదాయం ప్రకారం వీరిద్దరికి పెళ్లి కూడా అయింది. హిందూ సాంప్రదాయం ప్రకారం అని నేను ఎందుకు అంటున్నానంటే విజయ్ ఒక క్రిస్టియన్, సంగీత ఒక హిందూ, కానీ విజయ్కి అలాంటివి ఏమీ లేవు. హిందూ సాంప్రదాయం ప్రకారమే వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో వీరిద్దరికి ఒక బాబు పుట్టాడు, జేసన్ సంజయ్. ఇక అక్కడ నుంచి 5 సంవత్సరాల తర్వాత విజయ్ కూతురు దీపిక కూడా పుట్టింది. ఇక విజయ్ ఫ్యాన్స్కి ఆనందానికి అంతులేదనే చెప్పాలి. సినిమాల కోసం తమకు ఒక వారసుని ఇచ్చాడని, అండ్ అలాగే అన్న వదిన అని వాళ్ళ గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు. అసలు దాంపత్యం అంటేనే వీరిద్దరులా ఉండాలని, వీరిద్దరి మధ్య ఒక చిన్న గొడవ కూడా ఉండదేమో అని చెప్పి చాలామంది భావించారు. కానీ ఇదంతా తెర ముందర మాత్రమే. తెర వెనకతలు జరిగేవి స్టోరీస్ చాలా ఉంటాయి, అవి మనకు తెలియవు. సెలబ్రిటీ జీవితంలో ఏ చిన్నది జరిగినా సరే బయటకు వచ్చేస్తుందని, సో అవి బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడతారు కూడా. అయితే వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని బయటకు రాకపోవడానికి ఇంకో కారణం కూడా ఉంది. అదేంటంటే విజయ్ భార్య సంగీత పబ్లిసిటీని పెద్దగా కోరుకోదు. జస్ట్ నార్మల్గా అప్పుడప్పుడు ఆడియో ఫంక్షన్స్కి, సక్సెస్ మీట్స్కి వచ్చి కూర్చుని తన భర్త గురించి జనాలు అరుస్తుంటే సంతోషపడి వెళ్ళిపోయేది అంతే. అయితే మన ఎవరికీ తెలియదు కదా వాళ్ళ మనసుల్లోనూ, అండ్ అలాగే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అన్నది. రెగ్యులర్గా కాకపోయినా విజయ్ ఆడియో ఫంక్షన్స్కి సంగీత అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేది. కానీ 2023 ఆ టైం వచ్చేసరికి కోలీవుడ్ మీడియాలో ఒక రూమర్ కూడా బయటకు వచ్చింది. 2023 వారసుడు ఆడియో ఫంక్షన్కి సంగీత రాలేదని, సో ఏదో గొడవలు జరుగుతున్నాయని చెప్పి ఒక రూమర్ బయటకు రావడంతో ఎంతమంది అభిమానులు ఉండడం, ఆ గుండెల్లో ప్రేమ, విజయ్ మీద వచ్చిన ఒక చిన్న రూమర్ని కూడా తట్టుకోలేక సంగీత గారు రీసెంట్గానే పిల్లల్ని తీసుకుని యూఎస్ వెళ్ళారు. అకేషన్ కోసం యూఎస్కి వెళ్ళడంతో సో వారసుడు ఆడియో ఫంక్షన్కి సంగీత గారు రాలేదని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. అయితే 2024లోనూ కనబడలేదు. 25లో విజయ్ తన కెరీర్లోనే ఒక పెద్ద మలుపైన సినిమాలను వదిలేసి టీవీకే పార్టీ అని ఒక పార్టీని స్థాపించి పర్మనెంట్గా రాజకీయాల్లోకి వచ్చేస్తానని ఒక అనౌన్స్మెంట్ కూడా చేశాడు. ఇక ఆ తర్వాత ఆ పార్టీ ఫస్ట్ అండ్ సెకండ్ కాన్ఫరెన్స్ కూడా ఎక్కడ కూడా సంగీత గారు కనబడలేదు. కానీ వాళ్ళ లైఫ్లోకి తొంగి చూద్దామని ఎవ్వరు అనుకోలేదు. అయితే 2026 ఫిబ్రవరి 27వ తారీఖున ఒక సంచలనమైన వార్త బయటకు వచ్చింది. సంగీత గారు విజయ్ నుంచి డైవర్స్ కావాలని ఒక పిటిషన్ని చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో ఫైల్ చేశారు. అయితే ఏ హీరోయిన్కైనా ఏ హీరో అయినా సరే డైవర్స్ అయినప్పుడు జనాలు కొంతకాలం మాట్లాడుకుని వదిలేస్తారు. కానీ విజయ్ గారు కాబట్టి ఇంకొంత ఎక్కువ కాలం మాట్లాడుకుంటారు. అయితే ఇక్కడ సంగీత గారు కోర్టులో పిటిషన్ వేసినప్పుడు విజయ్ గారి మీద కొన్ని సెక్షన్స్ ఫైల్ చేశారు. అదేంటంటే 1954 27/1 దీని ప్రకారం ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అండ్ అలాగే శారీరకంగాను మానసికంగాను చాలా దారుణంగా హింసించడం వల్ల నేను ఈ డైవర్స్ కోరుతున్నానని చెప్పి ఆ పిటిషన్లో ఫైల్ చేశారు. ఇక ఎప్పుడైతే ఈ పిటిషన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిందో అభిమానులతో పాటు సోషల్ మీడియా, నేషనల్ మీడియా కూడా షేక్ అయిపోయింది.
అయితే సంగీత గారు చెప్పింది ఏంటంటే 2021లోనే వేరే హీరోయిన్తో విజయ్ గారు కలిసి ఉండడం సంగీత గారు గమనించారని, ఈ విషయం బయటపడ్డ తర్వాత కూడా పిల్లల కోసం పరువు కోసం ఇన్నాళ్ళు గడిపించుకుంటూ ఇలా వచ్చేసానని, కానీ గత కొన్ని రోజులుగా విజయ్ గారు తన బేసిక్ నీడ్స్ అయిన ఫుడ్, పిల్లల చదువు, వాళ్ళ కెరీర్ గురించి కూడా పట్టించుకోవట్లేదని, ఇవన్నీ అడిగినందుకే ఇంకా దూరం పెట్టారని కోర్టులో సంగీత గారు చెప్పుకొచ్చారు. అండ్ దీంతోపాటు విజయ్ గారు ఆ హీరోయిన్ బయటకు వెళ్ళి టూర్లకని తిరిగి వచ్చిన తర్వాత అక్కడ ఫొటోస్ని ఆ హీరోయిన్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటే విజయ్ గారు దాన్ని ఆపకుండా అలాగే చూస్తూ వచ్చారని, అండ్ దీంతోపాటు విజయ్ గారి దగ్గర ఒక ప్రామిస్ కూడా తీసుకున్నారని, ఇక మీదట పిల్లల కోసమైనా సరే ఈ రిలేషన్షిప్ మెయింటైన్ చేయకుండా బ్రేక్ చేయాలని విజయ్ గారి దగ్గర ఆ ప్రామిస్ తీసుకున్నారంట. కానీ విజయ్ గారు ఆ ప్రామిస్ని కూడా బ్రేక్ చేసి ఆ హీరోయిన్తోనే తిరుగుతూ వచ్చారని, ఇంతకాలం నేను భరిస్తూ వచ్చానని చెప్పి ఆ పిటిషన్లో ఫైల్ చేశారు. అండ్ అలాగే ముఖ్యంగా సంగీత గారు 4 విషయాల్ని కోర్టును రిక్వెస్ట్ చేశారు. మొదటిది, తనకు డైవర్స్ కావాలి. 2, ఇప్పుడున్న ఇంట్లోనే తను ఉంటూ రావాలి. శాశ్వత భరణం. విజయ్ గారికి ఉన్న కోట్ల ఆస్తిలో తనకు ఎంత రావాలన్నది కోర్టే నిర్ణయించి శాశ్వత భరణం ఇవ్వాలని చెప్పేసి అన్నారు. 4గా, ఈ కోర్టు ప్రొసీడింగ్స్ని కెమెరాస్ ముందే జరగాలని, ఈ విచారణ అయిన తర్వాత సోషల్ మీడియాలోనూ ఎటువంటి తప్పుడు ప్రచారంలో జరగకుండా కోర్టే చూసుకోవాలని చెప్పి ఆ పిటిషన్లో ఫైల్ చేశారు. అయితే సంగీత గారు చేసిన ఈ పిటిషన్లో ఉన్న విషయాలన్నీ పక్కన పెడితే, అసలు సంగీత గారు అంటున్న విజయ్ గారు తిరుగుతున్న ఆ హీరోయిన్ ఎవరు? ఆ హీరోయిన్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. బీజేపీ లీడర్ అయిన నైనా నాగేంద్ర గారు ఒక ట్వీట్ చేశారు. అదేంటంటే, డిఎంకే పార్టీకి ప్రత్యర్థి పార్టీ తమిళనాడులో బీజేపీయా లేదంటే లేటెస్ట్గా వచ్చిన టీవీకే పార్టీ అని చెప్పి ఒక ప్రస్తావన వచ్చినప్పుడు దానిలో విషయంగానే టీవీకే పార్టీ అధినేత అయిన విజయ్ గురించి మాట్లాడుతూ, ఇంటికి పెక్కలేని ఒక వ్యక్తి మేడ మీదకు వెళ్ళి ఆకాశాన్ని అందుకుందామని ఒక వ్యక్తి అనుకుంటున్నాడు. అసలు ముందు త్రిష ఇంట్లోంచి అతను బయటకు రమ్మని చెప్పి ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ బయటకు రాగానే కాంగ్రెస్ నేతలు, డిఎంకే పార్టీ నేతలు కూడా చాలా ఫైర్ అయ్యారు. ఒక అమ్మాయి గురించి అలా మాట్లాడడం తప్పు అని చెప్పి వాళ్ళందరూ అంటుంటే, బీజేపీ లీడర్స్ మాత్రం దీని గురించి అతను అన్నది నిజమే కదా, దాంట్లో నిజం ఉంది కదా అని చెప్పి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. అయితే త్రిష గారికి, విజయ్ గారికి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందా లేదా అని మీరేమనుకుంటున్నారన్నది కింద కామెంట్ బాక్స్లో రాయండి. మరి విజయ్ గారి యొక్క పొలిటికల్ కెరీర్ ఏంటి? నార్మల్గా మనం మాట్లాడుకుంటే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో ఉన్న రాజకీయం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. గత దశాబ్దాలుగా కేంద్రంలో ఉన్న పార్టీని తమిళనాడుకు రానివ్వట్లేదంటే తమలోనే ఉంటూ ఒక కొత్త పార్టీని తీసుకొచ్చి వాళ్ళనే తొక్కాలని చూస్తే దాన్ని ఏ విధంగా అనగదొక్కాలన్నది వాళ్ళకి బాగా తెలుసు. పొలిటికల్గా తనేం చేయలేం అని అనుకున్నప్పుడే ఇలాంటివి పర్సనల్గా అటాక్ చేస్తారు. పైగా సంగీత గారు కోర్టుకు ఎప్పుడు వెళ్ళారు? February 27, అంటే ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి తమిళనాడు ఎలక్షన్కి. అలాంటి టైంలో కోర్టుకు వెళ్ళడం ఏంటి? పైగా మనందరికీ తెలుసు, ఆల్రెడీ ఒకసారి విజయ్ గారు మీటింగ్ పెట్టినప్పుడు తొక్కిసలాట జరిగిందని, కావాలని ఆ తొక్కిసలాట్లో అంబులెన్స్ని మధ్యలో పంపించడం, పదే మైక్ ఆఫ్ చేయించడం, ఇలాంటివన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ పొలిటికల్ టాక్టిక్స్ కాదంటారా? దీంతోపాటు విజయ్ గారు ప్రత్యర్థులకు దొరికిన ఒకే ఒక్క బలమైన ఆయుధం అవతల తన ఫ్యామిలీకి చెందిన ఒక మహిళనే సరిగ్గా రక్షించలేనప్పుడు రేపొద్దున రాష్ట్రానికి సీఎం అయ్యి రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఇంకేం రక్షణ కల్పిస్తారని చెప్పి దుమ్మెత్తిపోస్తున్నారు. సంగీత గారు ఈ టైంలో కోర్టుకు వెళ్ళడం వల్ల ప్రత్యర్థులకి సరైన ఆయుధం దొరికింది. ఈ ఒక్క ఆయుధం చాలు తన 30 ఏళ్ళుగా కట్టుకున్న విజయ్ గారి కోటని కూల్చేయడానికి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఈ ఎంటైర్ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటన్నది కింద కమెంట్ చేసి చెప్పండి. విజయ్ గారు పొలిటికల్గా నిలదొక్కుకోగలరా లేదంటే కమల్ హాసన్, రజనీకాంత్ గారి లాగే విత్డ్రా అవుతారా అన్నది మీ అభిప్రాయం ఏంటన్నది కింద కమెంట్ చేసి చెప్పండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బై బై. హ్యావ్ ఎ గుడ్ డే.